నమస్కారం. ఈరోజు మనం క్యాన్సర్ అనే మహమ్మారి గురించి ప్రముఖ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక గారిని క్యాన్సర్లో ఉన్న రకాలు, అందులో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ ప్రియాంక వేమనమంది. నేను గైనాక్ ఆంకాలజిస్ట్ని. ఈరోజు మనం లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ గురించి చెప్పుకుందాం. మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్, ఆ తర్వాత వచ్చేది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటారు? సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ప్రతి ఏటా అట్లీస్ట్ 78,000 ఆడ్ విమెన్ చనిపోతారు ఈ క్యాన్సర్ వలన. చాలా మటుకి క్యాన్సర్స్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ గుర్తించడమే లేట్ స్టేజ్లో గుర్తించడం వలన వాళ్ళు 50% కన్నా ఎక్కువ ఫస్ట్ ఇయర్లోనే చనిపోతారనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ వీడియోలోనే విదిన్ 8 మినిట్స్కి ఒకసారి ఒక లేడీ సర్వైకల్ క్యాన్సర్ వలన చనిపోతారు. అందుకనే ఈ క్యాన్సర్ గురించి మనందరికీ అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి. ఈ క్యాన్సర్ ఎలా సంక్రమిస్తుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది? చిన్న వయసులో దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చిన్న వయసులో వచ్చిన పెళ్లి చేసుకున్న వాళ్ళకి, అంటే 17 ఇయర్స్ 16 ఇయర్స్కే పెళ్ళి అయిపోయిన వాళ్ళకి, 3, 4, 5 పిల్లలు రిపీటెడ్గా బర్త్స్ వలన సర్వీక్స్ అనేది, అంటే మన గర్భాశయ ముఖద్వారం రిపీటెడ్గా ఇంజూర్ అవడం వల్ల అదొక ఇన్ఫెక్షన్కి ప్రోన్ అవుతుంది. కాబట్టి మల్టీపారిటీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి ఏంటంటే పాలీగామస్ రిలేషన్షిప్స్, అంటే ఒక భార్యకి లేదా భర్తకి ఒకరికన్నా ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం. మళ్ళీ స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ప్లస్ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతే, అంటే HIV ఉన్న వాళ్ళకి, లేకపోతే రీనల్ ట్రాన్స్ప్లాంట్ అది చేయించుకున్న వాళ్ళందరిలో ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువ శాతం ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్కు దారితీసే వైరస్లు ఏమైనా ఉన్నాయంటారా? 95% కన్నా ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒక వైరస్ వల్ల వస్తుందండి. అది ఏంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇందులో చాలా రకాల వైరస్లు ఉంటాయి. అందులో 16 and 18 అంటే 16, 18 HPV వైరస్లు మోస్ట్ కామన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అంటే నియర్లీ 85 to 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఈ 16 and 18 HPV వైరసెస్ వలన వస్తుంది. ఏ వయసులో ఉన్నవారు దీన్ని ఎదుర్కొంటున్నారు? ఈ వైరస్ 30 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి ఒక్కరిలోని 80% కన్నా ఎక్కువ సార్లు ఈ వైరస్ మన ఇమ్యూనిటీ, అంటే మన రోగ నిరోధక శక్తి వలన దానికి అదే వాష్అవుట్ అయిపోతుంది. సో చాలా తక్కువ మందికి ఈ వైరస్ ఎవరికైతే ఏళ్ల తరబడి ఉంటుందో, వచ్చేసే ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన కానీ, లేకపోతే రిపీటెడ్గా ఇంజరీ, అంటే సర్విక్స్లో ఇంజరీ అవ్వడం వల్ల కానీ, లేకపోతే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వలన వచ్చే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఎవరికైతే ఈ హై రిస్క్ HPV టైప్స్ వల్ల కన్సిస్టెంట్గా అలా పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నదో వాళ్ళకే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎటువంటి లక్షణాలు బయటపడ్డాక దీనిని గుర్తించవచ్చంటారు? చాలాసార్లు సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి తెలియదు. అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చే వరకు చాలామందికి ఈ క్యాన్సర్ ఉన్నదని తెలియదు. ఇందులో మోస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే నెల బయటలకి మధ్యలో మళ్ళీ బయటలు రావడం కానీ, తెల్లబట్ట అవ్వడం కానీ, దుర్వాసన ఉన్న బట్ట అవ్వడం కానీ, లేకపోతే సంబంధం పెట్టుకున్న తర్వాత బ్లీడింగ్, అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇవి చాలా కామన్గా వచ్చే లక్షణాలు. అంటే ఈ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇది క్యాన్సర్గా మారకముందే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చాలా వేస్ ఉన్నాయండి. ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్, అంటే ఆల్రెడీ అసలు ఈ ఇన్ఫెక్షన్ రాకముందే దాన్ని అరికట్టే అవకాశం ఉన్నది. అది ఏంటంటే HPV వ్యాక్సినేషన్ ద్వారా. ఈ మధ్యకాలమే సర్వావాక్ అని HPV సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాంచ్ చేశారు. అది 6 and నేను ఇప్పుడు చెప్పాను కదా HPVలో చాలా ప్రకారాలు ఉంటాయని. అందులో 16, 18తో పాటు 6 and 11 అంటే జెనైటల్ వార్డ్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇంకొక వ్యాక్సిన్ ఏంటంటే గాడాసిల్ 4, ఇంకొకటేమో నానోవాలెంట్, అంటే 9 రకాల HPV ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇది 9 నుంచి ఈ మధ్య కాలంలో WHO 2022లో ఏమని చెప్పిందంటే అట్లీస్ట్
1 or 2 doses between 9 to 20 years is also sufficient to, if all the girls can be vaccinated. 9 to 20 years వాళ్ళకి 1 or 2 doses, more than 20 years వాళ్ళకి 2 doses ఇవ్వాలని. అదర్వైజ్ రికమెండేషన్ ఏంటంటే 9 to 14 years వాళ్ళకి 2 doses ఇస్తాం, 0 and 6 monthsలో 2 doses, 15 years నుంచి 3 doses, అంటే 0, 2 months తర్వాత ఒకటి, 6 months తర్వాత ఒకటి, ఇలా 3 doses ఇస్తాం. ఈ వ్యాక్సిన్ వలన దుష్ప్రభావం ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే? ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎన్నో లక్షల మంది లేడీస్ విమెన్ తీసుకున్నారు. దీనివల్లనే ఎటువంటి రకమైన సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏముండవు. ఏ ఇంజెక్షన్ తీసుకున్నా ఫస్ట్ మనకి ఏముంటుంది, నొప్పి ఉంటుంది. నొప్పి, జ్వరం అనేది చాలా కామన్. అండ్ అక్కడ కొంచెం మసిల్ పెయిన్ అంటే బాడీ పెయిన్స్ అవి ఉండొచ్చు, అంతే. అంతకు మించి దీనికి ఏమీ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే వ్యాధి నుంచి బయటపడగలం? ఇంకొక వే ఆఫ్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి మనం చెప్పుకున్నాం, హెచ్పివి వ్యాక్సినేషన్, దట్ ఈస్ ప్రైమరీ ప్రివెన్షన్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఒక లేడీకి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. 30 years దాటాక 30 years నుంచి 65 years వరకు ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేవి కొన్ని రకాలు ఉన్నాయి. మన హాస్పిటల్ సెటప్ లేకపోతే మీరు ఉంటున్న స్క్రీనింగ్ క్యాంప్స్ పెట్టిన వాళ్ళ సెటప్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయి. అందులో ఒకటి VIA, అది మన వినెగర్ ఉంటుంది కదా, ఇంట్లో వాడుకునే వినెగర్, ఆ టెస్ట్ అని అంటాం. VIA, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్, ఏంటంటే గర్భాశయ ముఖద్వారంలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా మార్పులు జరిగాయా అని తెలుసుకోవడానికి ఈ వినెగర్ అనేది యాడ్ చేసిన తర్వాత అది వైట్ కలర్గా మారుతుంది అనమాట. దాన్ని VR పాజిటివ్ అని అంటాం. అదొక రకమైన పరీక్ష. దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. కాకపోతే దీనికన్నా బెటర్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ రికమెండేషన్స్లో HPV DNA టెస్టింగ్, అంటే ఇందులో మనం ఇప్పుడు అనుకున్నట్టు HPV 16 ఇన్ఫెక్షన్ ఉన్నదా లేకపోతే 18 ఇన్ఫెక్షన్ ఉన్నదా, ఏ హై రిస్క్ HPV ఇన్ఫెక్షన్ ఉన్నదో అది మనకి చెప్తుంది అనమాట. ఇది కూడా ఒక సింపుల్ పాప్స్మియర్ టెస్ట్లోనే, అంటే ఒక చిన్న కంటైనర్లో మీ ఒక 2 minutes ప్రొసీజరే. ఆ తర్వాత ఒకవేళ ఈ పరీక్షలో మీకు ఏమన్నా పాజిటివ్ HPV పాజిటివ్ కానీ VR పాజిటివ్ కానీ అని తెలిస్తే దాని తర్వాత ఒక స్పెషలిస్ట్ దగ్గర కాల్పోస్కోపిస్ అని అంటాం. అది మీ గర్భసంచి ముఖద్వారంని మ్యాగ్నిఫై చేసి చూసి ఎక్కడ మీకు ఇన్ఫెక్షన్ ఉన్నదో చిన్న ట్రీట్మెంట్స్లోనే క్లియర్ అయిపోతుంది. స్క్రీనింగ్ పరీక్షల వలన వ్యాధి లక్షణాలను ఎంతవరకు తెలుసుకోవచ్చు? స్క్రీనింగ్ పరీక్షల వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఇదే మనకి ఆ HPV ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అనేది మనం HPV DNA టెస్టింగ్ చేయించుకుంటే అందులో తెలుస్తుంది. లేకపోతే VR టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ HPV వల్ల గర్భాశయ ముఖద్వారంలో ఏమైనా మార్పులు జరిగాయా, ఎసిటోవైట్ ఏరియాస్ అని అంటాం వాటిని, అవి ఏమన్నా దాంట్లో బయాప్సీ చేసి ఆ తర్వాత దానికి టెస్ట్ పంపించాక అది ఎంత వరకు ఇన్ఫెక్షన్ ఉన్నదో తెలుస్తుంది. ఇంకొకటి మన పాప్స్మియర్ టెస్ట్ అని అంటాం. ఆ పాప్స్మియర్ ఏంటంటే సేమ్ LBC చేసినట్టే HPV DNA టెస్టింగ్ కూడా ఇలాగే చేస్తారు. పాప్స్మియర్ కూడా గర్భాశయ ముఖద్వారంలో కొన్ని సెల్స్ తీసుకుని అది ల్యాబ్కి పంపిస్తాం, టెస్ట్ అది స్లైడ్లో పెట్టి చూస్తారనమాట. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ను పూర్తిగా నివారించే మార్గం ఉందంటారా? సర్వైకల్ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు. ఎందుకంటే ఈ HPV ఇన్ఫెక్షన్ నుంచి అది క్యాన్సర్ కింద మారడానికి కొన్ని ఏళ్ల తరబడి ఆ ఇన్ఫెక్షన్ ఉండిపోతేనే అది క్యాన్సర్ కింద మారుతుంది. సో ఆ టైంలో మనం కానీ స్క్రీనింగ్ కానీ చేయించుకోగలిగితే అది ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలిగే అవకాశం మనకు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ రాకముందే పిల్లలకి మనం 9 నుంచి 20 ఏళ్ళ పిల్లలకి కానీ వ్యాక్సిన్ వేయించామంటే ఈ క్యాన్సర్ డెఫినెట్గా ఎలిమినేట్ చేయగలం మనం. ఓకేనండి, ఇప్పటి వరకు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పుకున్నాం. సర్వైకల్ క్యాన్సర్ దేని వలన వస్తుంది, ఈ HPV ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, స్క్రీనింగ్ పరీక్షల గురించి మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ టైం వేరే గైనకలాజికల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు, మీ డాక్టర్ ప్రియాంక.